హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సమయంలో చిన్న వాక్య భాగం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. మరి ఆనాడు జ్ఞానులకు మార్గం చూపించింది ఒక నక్షత్రం అండి. మరి ఈ రోజుల్లో మనకి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదండి. ఆ రోజుల్లో ఏమీ లేనప్పుడు ఆ జ్ఞానులకు దేవాతి దేవుడి దగ్గర తీసుకెళ్ళింది ఒక నక్షత్రం అండి. ఆ స్టార్ ఎలాగైతే తాను వెలుగుతూ తనని నడిపించిందో, ఈ క్రిస్మస్కి దేవుడు నీతో చెప్తున్న మాట, ఆ స్టార్ ఎవరో కాదండి, ఆ స్టారు నువ్వే. నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ క్రిస్మస్కి అనేక మంది చీకట్లో ఉన్న వారిని అందరినీ వెలిగించడానికి దేవుడు నిన్ను ఒక స్టార్ లాగా చూస్తున్నాడండి. కాబట్టి నీవు వెలుగుతూ అనేక మందిని వెలిగించాలండి. ఈ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు శక్తివంతుడు, నీ కొరకు ఏదైనా చేయగల సమర్థుడని నువ్వు ఎప్పుడైతే ఇతరులకు చెప్పి చీకటిలో ఉన్న వారిని వెలిగిస్తావో, అప్పుడు నువ్వు నిజమైన స్టార్గా నిన్ను దేవుడు గుర్తిస్తాడండి. కాబట్టి ఈ క్రిస్మస్కి మనం అందరినీ వెలిగించేవారుగా ఉందామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.